హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు పవన్ కనెక్ట్స్ ఛానల్ని. ఈరోజు మనం ఈ వీడియోలో డెబిట్ కార్డ్ లేకుండా ఫోన్పే యొక్క పాస్వర్డ్ని ఏ విధంగా రీసెట్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం మనం ముందు ఫోన్పేని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్పేని ఈ విధంగా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా యొక్క బొమ్మ కనిపిస్తుంది కదా, యాడ్ అడ్రస్ అని, దాని పక్కన ఉన్న ఏదైతే ఫ్లాగ్ బొమ్మ ఉందో దాన్ని క్లిక్ చేయండి ఈ విధంగా. సో ఇక్కడ మనం చూడొచ్చు రిసీవ్ మనీ అని ఉందా, సో దాన్ని మీరు క్లిక్ చేయండి ఈ విధంగా. సో ఇక్కడ నా బ్యాంక్ వచ్చేసరికి కెనరా బ్యాంక్, ఓకేనా. సో ఇక్కడ షేర్ క్యూఆర్ అని దాని పక్కకు వచ్చేసరికి డౌన్లోడ్ క్యూఆర్ ఉంది కదా, దాని కింద వచ్చేసరికి మేనేజర్ ఉంది కదా, యూపీఐ ఐడీస్ అండ్ నంబర్స్ ఏంది స్ట్రేట్గా మేనేజర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఈ విధంగా. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనం చూడొచ్చు యూపీఐ పిన్ దగ్గర యూపీఐ పిన్ పక్కన చూడొచ్చు రీసెట్ ఆర్ చేంజ్ అని, ఓకేనా. సో ఇక్కడ మీరు రీసెట్ని క్లిక్ చేయండి ఈ విధంగా. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆధార్ నంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అని, ఓకేనా. మీరు ఎప్పుడైతే డెబిట్ కార్డ్ని లేదా ఏటీఎం కార్డ్ని మీరు పోగొట్టుకొని మీ యొక్క ఫోన్పే యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటారో, రీసెట్ చేయాలనుకుంటారో, అప్పుడు మీకు వచ్చేసరికి ఏం కావాలంటే ఆ యొక్క నంబర్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. అదేవిధంగా అదే నంబర్ వచ్చేసి బ్యాంక్కి కూడా లింక్ అయి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చేంజ్ చేసుకోగలుగుతాం, లేకపోతే చేంజ్ చేసుకోలేము, ఓకేనా. సో ఇక్కడ మనం చూడొచ్చు రెండు ఆప్షన్ చూపిస్తున్నాం, ఒక డెబిట్ ఆర్ ఏటీఎం కార్డ్ అని, ఓకేనా. మన దగ్గర డెబిట్ ఆర్ ఏటీఎం కార్డ్ లేదు కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ని మనం ఏం చేయాలి, క్లిక్ చేసుకుని ఈ విధంగా ప్రొసీడ్ని క్లిక్ చేయాలి, ఓకేనా. ఈ విధంగా ఏమవుతుంది, మీ యొక్క ఆధార్ కార్డ్ యొక్క 6 డిజిట్స్ని అడగడం జరుగుతుంది, ఫస్ట్ 6 డిజిట్స్ని, ఓకేనా. సో మీ యొక్క మొదటి 6 అంకెలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మీరు ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయండి. సో ఈ విధంగా ప్రొసీడ్ చేయండి. సో ఇది ప్రొసీడ్ చేయగానే మీకు ఎంటర్ 6 డిజిట్స్ ఆధార్ ఓటీపీ అని వస్తుంది కదా. సో మీకు ఆధార్ ఓటీపీ అనేది ఆటోమేటిక్ మెన్షన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మెన్షన్ కాకపోతే ఏదైతే మెసేజ్లో వచ్చిందో ఆధార్ ఓటీపీ దాన్ని మీరు మెన్షన్ చేయండి, ఓకేనా. సో ఈ విధంగా 2 సార్లు రావడం జరుగుతుంది. తర్వాత సెట్ 6 డిజిట్స్ యూపీఐ పిన్ అని ఉంది కదా, ఈ విధంగా మీకు ఎటువంటి పిన్ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో కొత్త పిన్ అనేది, ఆ విధంగా ఇక్కడ ఏం చేయండి, కొత్త పిన్ మీరు పెట్టుకోండి, ఓకేనా. ఈ విధంగా మీ యొక్క పిన్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు, యూపీఐ ఒక ఫోన్పే యొక్క పాస్వర్డ్ని, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.